అనంతపురంలోని థియేటర్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు రెవెన్యూ అధికారులు. అతన్ని థియేటర్లో ఏమి తనిఖీ చేశారు, ఏమన్నా రూల్స్ వైలేషన్ చేశారనేది మనం రెవెన్యూ అధికారులు మాటలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్, ముఖ్యంగా అనంతపురంలో ఎన్ని థియేటర్ తనిఖీ చేశారు, ఏమైనా వైలేషన్స్ గుర్తించారా సార్? ఇంకా ఇది మొట్టమొదటి థియేటర్ తనిఖీ చేయటం. మార్నింగ్ స్వర్గీయ ఎన్టీఆర్ గారి కార్యక్రమం ఉండడం వల్ల మార్నింగ్ నుంచి చేయమన్నారు, కానీ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆ ప్రోగ్రాం ఉండడం వల్ల లేట్ అయింది. ఇది ఫస్ట్ థియేటర్ తనిఖీ చేస్తున్నాం. ఇక్కడ 4 థియేటర్లు ఉన్నాయి. 4 థియేటర్లలో 2023 డిసెంబర్ వరకు మాత్రమే లైసెన్స్ కలిగి ఉన్నారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ అడిగితే వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అలాగే ఇప్పుడున్న 4 థియేటర్లో 1 థియేటర్ మాత్రమే రన్నింగ్లో ఉంది. మిగిలిన 3 థియేటర్లు బంద్లో ఉన్నాయి. థియేటర్లు నడవట్లేదు. 1 థియేటర్ మాత్రమే నడుస్తుంది. మిగిలిన దాని క్యాంటీన్లో ఏమేమి రేట్లు అమ్ముతున్నాయో కూడా వివరాలను తీసుకున్నాం. ఇక్కడ ఏమేమి డిఫెక్ట్స్ మేము ఐడెంటిఫై చేసామో అవన్నీ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా, ఎందుకంటే ఇటీవల ఫైర్ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాము, హైదరాబాద్లో చూస్తూ ఉన్నాము. ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ప్రొడ్యూస్ చేస్తారు సార్, చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అడిగాము మేము. ఫైర్ సంబంధించి ఫైర్ అప్రూవల్ ఎన్ఓసి అని ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అడిగితే ఉందని చెప్తున్నారు, కానీ వాళ్ళు రికార్డ్ అయితే ప్రొడ్యూస్ చేయలేదు. దీన్నే మా జిల్లా అధికారులకు నివేదిక ఇస్తాం. దాని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. థియేటర్లో ముఖ్యంగా క్యాంటీన్లో కూడా ఎక్కువ అధిక రేట్లకు అమ్ముతూ ఉంటారు. ఎంఆర్పీ రేట్ల కంటే డబుల్ త్రిబుల్ వసూలు చేస్తూ కూడా సందర్భం అనేక చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఇక్కడ గుర్తించారు అసలు? అంటే ఇక్కడ థియేటర్ ఇప్పుడు 1 థియేటర్ ఉంది కాబట్టి మనుషులు ఎవరు రాలేదు అక్కడ కొనడానికి. వాళ్ళు చెప్పిన రేటు నోటీస్ బోర్డులో పెట్టిన రేట్లు అయితే చూసాము. వ్యక్తులు ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఉండేదని తెలిసి ఉండేది. అలాంటి వ్యక్తులు ఎవరు ఇక్కడ రాలేదు కాబట్టి మేము దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయాం. ఏం అడుగుతున్నారు జనరల్గా వచ్చిన పబ్లిక్ని ఎంత రేటు అని అడిగాం. వాళ్ళు ఇచ్చిన వివరాలు సేకరించాం. కూల్ డ్రింక్స్ దాటిలో తేడా, తర్వాత ఈ ఫింగర్ చిప్స్ స్నాక్స్లో రేట్లు అయితే తేడాలు ఉన్నాయి. అవన్నీ కూడా నివేదిక రూపంలో అందజేస్తాం జిల్లా కలెక్టర్. జిల్లా మొత్తం కొనసాగుతుంది సార్ ఈ రైడ్? ఎందుకంటే ఒక అనంతపురం జిల్లా 12-14 థియేటర్లు ఉన్నాయి. దానిలో అన్నింటిలోనూ కొనసాగుతుంది సార్. టీముల వారీగా అన్ని థియేటర్లు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నాం ఈరోజు. అందరినీ సమన్వయం చేసుకుంటారు. రెవెన్యూ వాళ్ళని, పోలీసు, ఫైర్ సేఫ్టీ అందరినీ సమన్వయం చేసుకుని రైడ్ చేస్తారు. రెవెన్యూ వాళ్ళమే వెళ్తున్నాము. అక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఫైర్ అడుగుతాము. అట్లాగే మిగిలిన వాళ్ళ కూడా అడుగుతాం. శానిటరీ అన్నీ కూడా అడుగుతాం. వాళ్ళు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి అప్ టు డేట్ రెన్యువల్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటాం. ఒక లేదు షార్ట్ ఫాల్ ఏదంటే ఏది షార్ట్ ఫాల్ ఉందో అది జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దాదాపుగా అన్ని థియేటర్లో కూడా రైడింగ్ కొనసాగుతుంది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైతే మన ప్రస్తుతం అయితే వైలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక ఏర్పాటు చేసి ఒక జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇస్తాం. తర్వాత తగు చర్యలు తీసుకుంటామంటూ కూడా అడుగు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.